మెస్సే నామునకు మహిమ కలిగిన గాక మీ అందరికీ షలోం. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు మాకు వస్తున్నాయి. వాటికి మేము సమాధానం చెప్పాలి కాబట్టి చిన్న చిన్న వీడియోస్ కింద చేసి చెప్పాలని అనుకుంటున్నాం. కాబట్టి మాకు వచ్చిన ప్రశ్నలో ఒక ప్రశ్న: విమర్శించి బోధించేది ఎవరు? విమర్శ చేయడం అనేది తప్పు కదా? విమర్శించవచ్చున? విమర్శ చేయడం అనేది బైబిల్ ప్రకారంగా తప్పు కదా? ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? అసలు విమర్శించి బోధ చేయమని బైబిల్ ఎక్కడ ఉంది? ఇదండి ఒక ప్రశ్న. ఓకే, దానికి సమాధానం మనం ఇప్పుడు వాక్యం ద్వారా చూద్దాం. యెషయా గ్రంథం 3:13-14 వచనాలు రాసిందంటే, యావే వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనులను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యావే తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింప వచ్చున్నాడు. ఇప్పుడు విమర్శించేది ఎవరంటే దేవుడే విమర్శిస్తాడని బైబిల్లో క్లియర్గా రాసింది. ఇరిమిస్తుందంటే, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యావే సెలవిచ్చుచున్నాడు. ఇకపోతే ద్వితీయోపదేశకాండం 21:5 వచనంలో, వారు అంటే లేవీలు నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అంటే దైవ సేవకులు విమర్శ చేయాలి. విమర్శ చేయడం అంటే ఎగ్జామిన్ చేయటం అనమాట, స్క్రూటినైజ్ చేయటం. అలాగే ప్రసంగి 12:14 వచనంలో, గూఢమైన ప్రతి అంశమును గూర్చి యావే విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అంటే దేవుడే విమర్శిస్తాడు. దేవుడే ఎలా విమర్శిస్తాడు? తన సేవకుల ద్వారా విమర్శిస్తాడు. ప్రకటన గ్రంథం 19:11 వచనంలో, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించున్నాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించున్నాడు అన్నది. కాబట్టి విమర్శ చేసేవాడు దేవుడు. 1 కొరింథీ 14:24 ఏం రాస్తుందంటే, అందరి బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. బోధ చేసినప్పుడు ఏమవుతారంటే ఆటోమేటిక్గా విమర్శించబడతారు కాబట్టి వాళ్ళ యొక్క హృదయ రహస్యాలు బయటే పడతాయని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 4:4 ఏముందంటే, నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటున్నాడు. అపోస్తలుడైన సౌలు గారు ఏమంటాడంటే, నన్ను విమర్శించేవాడు ప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త 11:22-24 వచనాలు ఏముందంటే, విమర్శ దినమందు అంటున్నాడు. విమర్శ దినమందు అంటే విమర్శించే దినం ఒకటి ఉంది. ఎక్కడ సరిగ్గా విమర్శించబడితే అక్కడ విమర్శలు మనం దొరకం. ఎక్కడ విమర్శకి ఇబ్బంది పడుతుంటే అక్కడ విమర్శలు దొరికినప్పుడు అక్కడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద బుద్ధి చెప్పేవాడిని మీరు వద్దనుకుంటే పరలోకంలో బుద్ధి చెప్పేవాడు అక్కడ ఉన్నాడు అంతే. కాబట్టి భూమి మీద బుద్ధి చెప్పి సత్యాన్ని చెప్పి పరలోకానికి పంపించే దైవ సేవకులు భూమి మీద ఉన్నారు కొంతమంది. వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇక్కడ మీరు వినకపోతే అక్కడ ఆల్రెడీ గేట్ వేసేస్తాడు. ఆ గేట్ వేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైపోద్ది అనమాట. కాబట్టి విమర్శించేది సైతాన్ అంటున్నారు. మీరు చాలామంది ఏమంటారు, విమర్శించేవాళ్ళు సైతాన్ అంటారు. విమర్శించేది సైతాన్ కాదండి, విమర్శించకుండా ఉండేవాడే సైతాన్. సాతాన్ ఏమన్నా విమర్శించడు. ఎందుకంటే చక్కటి మాటలు, తీయటి మాటలు చెప్పి మోసం చేసేవాడు ఎవరిని విమర్శించడం, ఎవరిని గాయపరచడం. మేలు చేసేవాడు స్నేహితుడు గాయం చేస్తాడు. కానీ దొంగ మాటలు చెప్పేవాళ్ళు, మాయ మాటలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఎవరిని విమర్శించరు, ఎవరిని ఏమంటారు. చాలా స్వీట్గా మాట్లాడతారు. వేషలు చాలా స్వీట్గా మాట్లాడతాయి. వేషాత్మ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా స్వీట్గా మాట్లాడుతుంటారు. ఓకేనా? తర్వాత విమర్శించేటప్పుడు ఏమవుతుందంటే మనుషులు తొట్టిల్లుతారు, తప్పులు బయటపడుతుంటాయి, అవినీతి ఖండించబడుతుంది. అందుకని విమర్శించవద్దు అంటూ ఉంటారు. అయితే బైబిల్ ఒక మాట ఉంది, ఏమందంటే, నాలుగుతో వెచ్చకములాడువని కంటే నరులను గద్దించేవాడు తొదకు ఎక్కువ దైపునని. సామెతల గ్రంథం 28:23 ఉంది ఈ మాట. నాలుగుతో ఎచ్చకములాడువని కంటే నరులను గద్దించేవాడు తొదకు ఎక్కువ దైపునని. కాబట్టి మనకు బుద్ధి చెప్తూ, మనల్ని విమర్శిస్తూ, మనల్ని గాయపరుస్తూ ఉండే వాక్యం చెప్పేవాళ్ళు దేవుని సేవకులు. అలా కాకుండా పైన పూత పూసి అర్థమైందంటే లేనిపోని విషయాలని చెప్పి మట్టి గోడకు గచ్చు పూత పూసి మనల్ని పొగిడి, అంటే గాలి కొట్టించుకోవడం బాగా అలవాటు అయిపోతుంది కదా జనాలకి. గాలి బాగా కొట్టించుకుని బాగా ఉబ్బిపోయి లాస్ట్కి పరలోకానికి నరకాండంలో కాలడానికి ఉపయోగపడతారనమాట. కాబట్టి మీరు విమర్శించేవాడు ఎవరు, విమర్శ చేయొచ్చు అంటే మీరు బైబిల్ చదువుతున్నారో ఏం చదువుతున్నారో అర్థం కావట్లా.
బైబిల్ బాగా చదవండి. బైబిల్ బాగా చదువుతుంటే విమర్శించేవాళ్ళు ఎవరు, బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు, గద్దించేవాళ్ళు ఎవరు, హెచ్చరించేవాళ్ళు ఎవరు, ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ఇవన్నీ దేవుని తాలూకు చేస్తారు, సాతాను తాలూకు ఎవరు చేయరండి. ఓకేనా? మీ ప్రశ్నకి జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. అందరికీ షలోం.